పాల్గొన్న రేవంత్ రెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా మాట్లాడుకోవచ్చని తెలుస్తోంది. ఒక మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఏం చెప్తారని అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన పైన కేసు కానివ్వండి అరెస్ట్ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సో ఏదేమైనా కూడా ఒకవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన వార్త పెద్ద ఎత్తున సెన్సేషన్గా మారిన నేపథ్యంలో అటు రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకటే. మొన్న మధ్య ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహణలో రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేదు, రేవంత్ రెడ్డి పేరుని ఆయన ప్రస్తావించలేకపోయాడు. పేరు చెప్పనందుకే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్ పై రకంగా వ్యవహరిస్తున్నాడంటూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందాక కేటీఆర్ కూడా చూసాం, కావాలని రేవంత్ రెడ్డి ఈ రకంగా పాల్పడుతున్నాడు, ఒక అన్ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్ ఈ రకంగా ఉంటే ఇట్లా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. విధ్వంసాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఎస్ రోహిత్, సో చివరి అవకాశం ఏంటి? నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఇక్కడ హైకోర్టులో వాదన జరిగితే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఎస్, ఇంతకుముందు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడారు, తన చట్టం తన పని తాను చేసుకుపోతుందని. అండ్ కొన్ని రోజుల క్రితం సక్సెస్ మీట్లో మాట్లాడేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ఆయన పలకబోయి మర్చిపోయి మంచినీళ్ళు తాగుతున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇవన్నీ చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం, వీటన్నిటి గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఒక పక్క. రెండు, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పేపర్, ఇది 2వ తారీఖున పోలీసులకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఏం పెట్టారు? ఓ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ at సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఇన్ కనెక్షన్ విత్ రిలీజ్ ఆఫ్ పుష్ప 2 on 4/12/2024 because there will be heavy fans crowd. The hero, heroine and VIPs and production unit of the film are coming to see the movie. We are screening picture of Maitri movies Pushpa 2 star cast Allu Arjun, Rashmika Mandana and other stars on 4/12/2024 at 9:30 p.m. and on 5/12/2024 so and so. So వాళ్ళు పెట్టిన లెటర్. సో పోలీసులకు ముందుగానే ఎవరికి పెట్టారు ఇది? టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి. పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. మరి పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసినప్పుడు సినిమా చూడటానికి అల్లు అర్జున్ తన టీంతో వస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్, సినిమా చూసే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ తీయలేదు, కానీ ఇంకొకటి అనొచ్చు, ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఆయన పైకి లేచారు. అక్కడ అభిమానులు అడిగినప్పుడు ఆయన జస్ట్ అభివాదం చేశారంతే తప్ప ర్యాలీగా ఎక్కడ రాలేదు అని. అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేసినప్పుడు మరి పోలీసులు అదనపు బందోబస్తును కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు అనేది పోలీసుల్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క లెటర్ అల్లు అర్జున్ కేసును ఏదైనా తిరగమార్చేటువంటి అవకాశం ఉంటుందా? అల్లు అర్జున్ అరెస్ట్ను ఆపటానికి ఈ లెటర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు కోర్టులో 4 గంటలకు జరిగే వాదనలో ఉపయోగపడుతుంది. సో ఈ లెటర్ తర్వాత పోలీసులు కూడా కొంత నిందను మోయాల్సి ఉంటుంది, కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే బందోబస్తు కల్పించాల్సింది కేవలం పోలీస్ సిబ్బంది. ఎక్కడి వరకు థియేటర్ యాజమాన్యం కల్పిస్తుంది? ఓన్లీ ప్రెమిసెస్ వరకు, 4 వాల్స్ వరకు మాత్రమే, గేట్ వరకు బందోబస్తు కల్పిస్తారు వాళ్ళు. అండ్ అల్లు అర్జున్ చుట్టూ ఉండేటటువంటి బౌన్సర్లు కూడా అల్లు అర్జున్ దగ్గరికి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంటుంటారు వాళ్ళు. సో అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ నిర్వహించాడా, సినిమా చూడటానికి వచ్చాడా? ర్యాలీ నిర్వహిస్తే అనుమతి లేకుండా ర్యాలీ అనేది తప్పు, కానీ సినిమా చూడటానికి రావడం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. సో అల్లు అర్జున్ ఆయన ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేశారు. అండ్ ఆ విషయాన్ని బాధ్యతగా పోలీసులు కూడా చెప్పారు. కాబట్టి పోలీసులు వైఫల్యం మీదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వాదంతో కోర్టు ఏకీభవించినట్లయితే అల్లు అర్జున్ కేసు కొంత మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో 4 గంటలకు ఏం జరుగుతుందో మనం చూడాలి. అండ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు, వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇదే ఉత్కంఠ. హైకోర్టులో వాదనలు జరిగి వాదనకు సంబంధించి ఒక తీర్పు కొలిక్కి వచ్చే లోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కనుక అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వాదనలు ఎలా ఉండబోతున్నాయి అంటే అది అంత సీరియస్ గా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నిజంగా ఇది ఒక ల్యాండ్మార్క్ కేసు ఆర్ ఒక ప్రెసిడెంట్గా కూడా మారేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ హైకోర్టు క్వాష్ చేయొచ్చు, మళ్ళీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా సెక్షన్స్ని ఫ్రేమ్ చేయండి అని ఒకవేళ హైకోర్టు అంటే, ఎందుకంటే ఈ లెటర్ని బేస్ చేసుకుని ఏదైనా ఇవ్వాలి. ఒకవేళ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వెస్ట్ లెటర్ ఒకవేళ అల్లు అర్జున్ కనుక అక్కడికి నేరుగా వచ్చేస్తున్నట్లయితే అల్లు అర్జున్ మీద కొంత బాధ్యత రాహిత్యం అని చెప్పొచ్చు.
కానీ అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాడు అని చెప్పడానికి లెటర్ ఉపయోగపడుతున్నప్పుడు కోర్టు దీన్ని పరిగణలోకి కనుక తీసుకొని దీన్ని క్వాష్ చేసి ఇంకొక ఎఫ్ఐఆర్ మోపి అల్లు అర్జున్ పైన ఛార్జెస్ మీరు ఫ్రెష్గా మోపండి, అల్లు అర్జున్ కల్పబుల్ హోమిసైడ్ ఎలా అట్రాక్ట్ అవుతుందని మీరు చెప్పండి అని కనుక కోర్టు అభిప్రాయపడితే అక్కడ అరెస్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, రిమాండ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం